రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తమ ఎజెండా అని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కడప జిల్లా టీకోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ తో కలిసి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా గొట్టిపాటి కృషి చేస్తున్నారని తెలిపారు. 11 నెలల్లో ప్రాజెక్టు సాధించడం వెనుక రైతుల త్యాగం ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తోంది. ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఉపాధి కల్పన చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమన్నారు. ఉపాధి కల్పన మా బ్రాండు అని, గొడ్డలి జగన్ బ్రాండు అని విమర్శించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లను నిర్మిస్తున్నామని వివరించారు. తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ ఫైటర్ జెట్ కంపెనీలు వస్తున్నాయి. గత పాలకులు కంపెనీలను తరిమేశారు. మీరు ఎలాంటి భరోసా ఇస్తారని ప్రశ్నించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. విధ్వంసం చేయడం నిమిషం పని అని, నిర్మించడం ఎంతో కష్టమని లోకేష్ అన్నారు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున సోలార్ పరిశ్రమలు వస్తే స్థానికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జమ్మలమడుగు జోషే వేరు. నేను బయట చూసా, ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు వచ్చారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లోనే మేము సాధించుకెళ్ళామంటే దాని వెనకాల రైతుల త్యాగం ఉంది, యువకుల ప్రోత్సాహం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించలా 11 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని. ఒక ఎస్ఏఏలే కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడ తీసుకొస్తాం జరుగుతుంది. ఈ ఎస్సీఎల్ సంస్థ వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభం చెందుతున్నారు. ఇంతేకాకుండా మన యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఇవాళ ఐస్ పాలసీ అని చెప్పి మన ప్రభుత్వం అధికారంలో రాగానే తీసుకున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాత మొదట కంపెనీ ఇవాళ మనం 11 నెలల్లో ఇనాగ్రేట్ చేస్తున్నాము. దానికి ఆ కంపెనీ ప్రతినిధులు అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కంపెనీ ఇక్కడ ఇవాళ ప్రారంభించడమే కాకుండా దాదాపు ఇక్కడ ఐటీఐ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం కానీ, మిగతా చిన్న 10వ తరగతి లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఈ కంపెనీ పెట్టిన తర్వాత దాదాపు 2500 నుంచి 3000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రైతాంగానికి అందరూ కూడా 31,000 రూపాయలు కౌలు ఇస్తా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% పెంచాలి. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇక్కడ 600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగే ప్లాంట్ వస్తే దాదాపు 1000 నుంచి 1500 మంది పైన చీలకు అందరికి కూడా వివిధ రకాల్లో ఉపయోగపడాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకని వాళ్ళ మొదటి ప్లాంట్ ఇవాళ శంకుస్థాపన ప్రారంభిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇప్పటిదాకా మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మేమందరం కూడా గుజరాత్ వెళ్ళాం ప్రధానమంత్రి గారి మీటింగ్లో. ప్రధానమంత్రి గారు 2029 కల్లా 500 గిగావాట్లు రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ కానీ లక్ష్యంగా మనం పనిచేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు.